నువ్వెవరు నొప్పించాలి, నువ్వెవరికి ఒప్పించాలి ప్రపంచాన్ని. అదు అదు చూడు, లైన్స్ పై అంతగా శ్రద్ధ అవసరం లేదు. భావం చూడు, అప్పుడు లైన్స్ వాటికవే గుర్తుంటాయి. డాడీ, నేను మీ కవిత వినిపిస్తున్నాను, అందుకే నేను నర్వస్గా ఫీల్ అవుతున్నాను. నేను పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, అప్పుడే ఫేవర్ స్కోర్ బోర్డ్ పై లీడ్లో ఉంటాను. అరే అమ్మా, నువ్వు మొత్తం స్కోర్ బోర్డునే తీసేసుకో. చూడు, ఇది ఒక చిన్న కాంపిటీషన్, అంత టెన్షన్ అవసరం లేదు. ప్రతి లవ్ స్టోరీలో 2 అంశాలుంటాయి. ఒకటి 50% ఛాన్స్, రెండోది 50% టైమింగ్. ఇక ఈ ఛాన్స్ విషయానికి వస్తే, ఒకే స్కూల్లో ఉన్నప్పటికీ జాస్ శ్యామ్ ని ఎప్పుడు కూడా నోటీస్ చేయలేదు. ఇక టైమింగ్ విషయానికి వస్తే, ఫైనల్ గా జాస్ అతన్ని నోటీస్ చేసేసరికి ఆల్రెడీ బిర్యానీ రెడీ అయిపోయింది. దీంతో రైతా కూడా బాగా చెదిరిపోయింది. నా ఫ్లో ఎలా ఉందో చెప్పు. సరే. నింగికి తోడు నేలలాగా నీ తోడు నేనుంటా, నా తోడు ఉన్నవాడు విజేతగా నిలుస్తాడు. అరే జగ్గు అన్నా, ఎలా ఉన్నావు? జగత్రామ్ దూబే నా పేరు. పదండి, ఫాదర్ మిమ్మల్ని ఇద్దరిని పిలుస్తున్నారు. ఎందుకు పిలిచారు? మీరు రండి, మీకే తెలుస్తుంది కదా. రే, చెప్పాను కదరా ఈ చీర నాకు కావాలని. బ్రో, ఫాదర్ ఆది ఇచ్చిన కంప్లైంట్ చదివారనుకుంటా. నాకెక్కడో కొడుతుంది బ్రో. ఏంట్రా, నువ్వు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించవా? నువ్వు ఒక పని చెయ్యి, కామ్గా ఉండి ఎంజాయ్ చెయ్యి. బీట్ బాక్స్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. లెట్స్ రాక్. పద. సో పర్ఫార్మ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్ సార్, మేము 1 month నుంచి ప్రిపేర్ అవుతున్నాం. There అసలు is no performance. పర్ఫార్మెన్స్? బట్ వై సార్? ఎందుకంటే సిగరెట్ కాలుస్తూ నా స్కెచ్ వేసినందుకు పనిష్మెంట్. సిగరెట్ కాల్చినందుకు కూడా? ఎస్, అఫ్ కోర్స్. స్మోకింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ అలౌడ్ ఆన్ స్కూల్ ప్రెమిసెస్. బయట కూడా? ఎస్, అబ్సల్యూట్లీ. సుధా మేడం, నేను ఇప్పటి వరకు నా లైఫ్ లో సిగరెట్ ని టచ్ చేయలేదు, కానీ వీళ్ళిద్దరూ సిగరెట్ కాలుస్తూ గోడపై నా స్కెచ్ వేశారు. ఫాదర్, నువ్వు నా కొడుకువని ఫాదర్ నీకు చాలా లీనియన్స్ ఇచ్చారు. నీకు కొంచెం కూడా భయం లేదు కదా? అందుకే 2 బాటిల్స్ వీడియో వాడుతున్నావు కదా? లేదు 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 మమ్మీ. ఫాదర్, నేను చెప్తున్నాను కదా, వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయండి, అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది. సుధా మేడం, పిల్లలు హర్ట్ అవుతారు. ఫాదర్, మీరు ఒక్క 5 నిమిషాలు బయట ఉంటారా? నేనా? ఎందుకు? వీళ్ళిద్దరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. సారీ కానీ ఫాదర్, మేము ఆ కార్టూన్ వెయ్యనే లేదు. ఎగ్జాక్ట్లీ ఫాదర్, నాకు అసలు డ్రాయింగ్ వేయడమే రాదు. నేను 2nd class లో కూడా డ్రాయింగ్ లో ఫెయిల్ అయ్యాను, మీకు కూడా తెలుసు కదా. అయితే సిగరెట్ ఎప్పటి నుండి తాగుతున్నావు? అరే ఏంట్రా ఇదంతా? ఆద్య గీసిన స్కెచ్ ని కూడా మనపైన వేసింది. నేను 1 వారం నుంచి ప్రిపేర్ అవుతున్నాను, పర్ఫార్మెన్స్ ఇద్దామని. చాలా ప్రతీక్, రేయ్, నువ్వు టెన్షన్ తీసుకోకు. నేను అశోక్ సార్తో మాట్లాడి ఏదో ఒకటి చేసి మనకు. దానివల్ల లాభం లేదురా. ఇప్పుడు పర్ఫార్మెన్స్ క్యాన్సిల్ అయింది, ఇంటికి వెళ్ళాక మమ్మీ ఉతికేస్తుంది. ఆద్య మాత్రం చాలా తప్పు చేసిందిరా. ఇప్పుడే తన దగ్గరికి వెళ్ళి అడుగుదాం, పదరా. నువ్వెవరు నొప్పించాలంటే వాళ్ళు. ఏంటిది? ఈ లైన్ అస్సలు గుర్తుండడం లేదు. డాడీ చాలా డిసప్పాయింట్ అవుతారు. డాడీ షిప్లో ఉన్నారు కదా, నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తుంటే వీడియో తీయలేదని చెప్పేద్దాం. లేదు జాస్మిన్, ఇది నాకు ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్, కొంచెం భయంగా ఉంది. నా హెల్త్ కూడా అసలు బాగాలేదు. ఆద్య, ఏమైంది? కొంచెం బయటకు వస్తావా? నీతో మాట్లాడాలి. ఇప్పుడే మాట్లాడాలి? సూపర్ 20లో మళ్ళీ అడ్మిషన్ కావాలా? నీతో మేము మాట్లాడం. నీతో కూడా మేము మాట్లాడాం. సంవిధాన్, ప్లీజ్ మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను పర్ఫార్మెన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. నువ్వు చేసుకో, కానీ మేము కూడా చేయాలి కదా. చేసుకోండి, మిమ్మల్ని ఆపేదెవరు? ఈ పర్ఫార్మెన్స్ స్టేజ్ పైన చేయాలి, చెయ్యాల్సింది బయట కాదు. ఈ రోజు చెయ్యబోయే పర్ఫార్మెన్స్ ప్రతికి ఎంత ముఖ్యమో మీకు తెలుసా? అంత ముఖ్యమేముంది? ఎవరో రాసింది కాపీ కొట్టి పాడడమే కదా. కనీసం నేను కాపీ అయినా కొడుతున్నాను, మీ ఇద్దరిలా షాడోలో బతకడం లేదు.
నీ పర్ఫార్మెన్స్ మొత్తం ఇక్కడే చేస్తావా? ఇక స్టేజ్ పై చేయడానికి ఏమీ మిగిలుండదు. స్టేజ్ పైన ఛాన్స్ ఇస్తే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది జాస్మిన్. ప్రతీక్, జాస్మిన్, ఇందులో నీ తప్పేమీ లేదు. ఇదంతా ఆద్య వల్లే జరిగింది. సంవిధానం నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నా హెల్త్ కూడా కొంచెం బాలేదు. ప్లీజ్ మనం తర్వాత మాట్లాడుకుందామా? ప్లీజ్ లీవ్ హర్ అలోన్. తప్పకుండా, కానీ ముందు కంప్లైంట్ వెనక్కి తీసుకోండి. తను ఎక్కడికి రాదు. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి వెళ్ళకపోతే మీపై మరో కంప్లైంట్ వెళ్తుంది. మీరు ఇంతకన్నా ఏం చేయగలరు? ఇంకో పనిష్మెంట్ ఇచ్చినంత మాత్రాన నేను భయపడను. అరే ప్లీజ్. కంప్లైంట్ అంట. స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఆల్. అశోక్ సార్, ఏదో ఒకటి చెప్పండి. అరే ఏంట్రా బాబు, ఈరోజు నేను స్టేజ్ పై ఇంగ్లీష్లో మిస్టేక్స్ లేకుండా మాట్లాడాలి. మీరు ఇంకో ప్రాబ్లం తీసుకొచ్చారు. అశోక్ సార్, మీరు ఫాదర్తో ప్రతీక్ తప్పేం లేదని చెప్తే సరిపోతుంది. ఇదంతా నేనే చేశాను. ప్రతీక్ని పర్ఫామ్ అరే చేయండి. ఏంట్రా నువ్వు? సరే సరే, నేను ఏదో ఒకటి చేస్తాను. బట్ ఐ కెనాట్ గివ్ యూ కమిటీ. ఏంటి ఏంటది? సార్, అది కమిట్మెంటా? అరే బాబు, నన్ను ఇంకా నర్వస్ చేయకండి. మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను. సరే సార్. నైస్ పర్ఫార్మెన్స్. వావ్, వాట్ ఏ ఎలక్ట్రిసిటీ పర్ఫార్మెన్స్. తప్పుగా మాట్లాడానా? Yes, sir. It was certainly electric. So, now let's move on to our next performance. హే, జాస్ ని చూసావా? తర్వాత పర్ఫార్మెన్స్ తందే. నేనేం చూడలేదే, వెళ్ళి చూద్దాం పదా. సరే పదా. మీరు జాజ్ని చూసారా? నీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? పెయిన్ కిల్లర్ వేసుకున్నాక ఏమైనా తగ్గిందా? ఇప్పుడు కొంచెం పర్లేదు. ఓకే, పర్ఫామ్ చేయగలవా? నా ఉద్దేశం ఇంకా టైం ఉంది. లేదు యార్, నాకు ఎలాగో ఆ కవిత గుర్తుండడం లేదు. ఇప్పుడు స్కిట్ కూడా. ఇది తీసుకో. ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నువ్వు వెళ్ళు, నీ పర్ఫార్మెన్స్ ఉంది కదా. కానీ అరే నువ్వు వెళ్ళు. ఈరోజు ఫౌండర్స్ డే సందర్భంగా మనం మన పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అరే శామ్, లిస్ట్ లో నా పేరు యాడ్ చేశారా? yes yes. సూపర్ ఆసమ్. కాస్త నీ జాకెట్ నాకు ఇస్తావా? అరే జాకెట్ ఎందుకురా? ఇది నా లక్కీ చామ్. నేను ఇవ్వను. అరే చాంప్ ఇప్పుడు పని లేదు. అరే, ఇవ్వరా ఏం బాబు. చేస్తున్నావు? అరే, ఇవ్వరా. సంవిధాన్, అరే నువ్వు. అరే అర్థం సంవిధాన్, చేసుకో, please. కానీ అర్థం చేసుకో. జాస్ పర్ఫార్మెన్స్ ఏరా నెక్స్ట్. అద్యా, ఇది తీసుకో, వెనకాల కట్టుకోవడానికి. నెక్స్ట్ తన పర్ఫార్మెన్స్, అందుకే జాస్ని పిలవడానికి వచ్చాను. అప్పుడే నేను మీ కన్వర్జేషన్ మొత్తం విన్నాను. సారీ. లైబ్రరీలో ఏం జరిగిందో దానికి కూడా సారీ. డోంట్ వరీ, మీపై నేను కంప్లైంట్ చేయనులే. అంతేకాదు, ఇంతకుముందు కూడా నేను చేయలేదు. మరైతే ఎవరు చేశారో? అరే, ఎవరు చేశారో నాకేం తెలుసు. అది నిజమే. ఎవరు చేశారో తెలియడానికి తన సూత్రధారే కాదు కదా. నిజానికి ఆ కంప్లైంట్ చేసింది జగత్ రామ్ దూబే అలియాస్ జగ్గా జాసూస్ అన్నమాట.